గారు విషయం తీసుకుందాం. మానవతరాయ్ గారు అనొచ్చా ముఖ్యమంత్రి అట్లా 17 సంవత్సరాలు పెద్ద ఆయన్ని పెట్టుకొని ఎవడికి రా జాతిపిత అని చెప్పి రా అని అనొచ్చా అట్లా? ఇప్పుడు జాతిపిత అనేటువంటి పదం యొక్క అర్థాన్ని దాని విలువను దిగజారుస్తున్నారు. అంటే ప్రతి రాష్ట్రానికి ఒక జాతిపిత కాదు, కేసీఆర్ గారు జాతిపిత కాదు అనొచ్చు. బట్ ఎవనికిరా జాతిపిత, ఎవనికిరా తెలంగాణ మాండలికంలో అన్నాడు. ఆయన సన్యాసి మాట నడపట్లేదు, ఒక రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అండి. ఇప్పుడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న సిద్ధాంతం రేవంత్ రెడ్డిది. ఇలా కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా కేసీఆర్ వచ్చాడు రేవంత్ రెడ్డిని ఇప్పుడు తిట్టాడా? తిట్టకపోయినా ఇప్పుడు తిట్టు కాదు కదా. ఎవరికి రా జాతిపిత అంటే దాన్ని జాతిపిత అర్థాన్ని మీరు దాన్ని పోగొడుతున్నారు. జాతిపిత అంటే ఒక్కరే ఉంటారు, ప్రతి రాష్ట్రానికి జాతిపితలు ఉండరు. ఎవడు పడితే వాడిని జాతిపిత అనకూడదు. మద్యం దాగే వాళ్ళని, తర్వాత పాస్పోర్ట్ కేసులు ఇరకపోయిన వాళ్ళని, తర్వాత లూటీ చేసిన వాళ్ళని, వీళ్ళందరినీ జాతిపితలు అంటే రేపు పొద్దున ఎవరిననాలు చెప్పండి, ఇక మాఫియా గ్యాంగ్ ని మొత్తాన్ని కూడా అనాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని ఆయన ఏంటంటే తెలంగాణ రాజకీయ సభ జరుగుతున్నప్పుడు ఆ విధంగా మాట్లాడతారు. ఏం బూత్ కాదు కదా అది. ఏం బూత్ పార్లమెంట్ అసెంబ్లీలో చట్టసభల్లో నిషేధించదగ పదం అదేమన్నా. ఎవరికి రా జాతిపిత మీరు ఇట్లా ఈ విధంగా దిగజారుస్తున్నారు అని ఆయన మాట్లాడటం జరిగింది. అందులో ఎవడు పడితే వాడిని జాతిపిత అంటే దాని పదానికి అర్థం ఏం కావాలా అని చెప్పి మాట ఆయన నిజంగా చెప్తాను. జాతిపిత అనే వెల్మ ఎమ్మెల్యేల పేర్లు అందరూ చెప్పాడు. అవును, వాళ్ళకి అయితారేమని చెప్పారు, తప్పేముంది. అయితే హరీష్ రావుకు, కూకట్పల్లి కృష్ణారావుకు, ఎర్రబెల్లి దయాకర్ రావుకు అయినప్పుడు మీదానిలో ఉన్న జూపల్లి కృష్ణారావుకు, తర్వాత మదన్ మోహన్ రావుకు, ప్రేమ్ సాగర్ రావుకు, విజయ రమణారావుకు, కల్వకుట్ల రమ్యారావుకు, వీళ్ళందరికీ కూడా జాతిపిత మీదానిలో కూడా ఉన్నారు. వెల్మ కాంగ్రెస్ పార్టీలో వెల్మ లేకుండా లేరా? చెప్పండి భరత్ గారు, వాళ్ళ పార్టీలో ఎవరు నాయకులు ఉన్నారో వాళ్ళకైతారు, మిగతా పార్టీలో ఉన్న వాళ్ళకి ఎందుకు? మహాత్మా గాంధీ బీజేపీ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి అందరికీ జాతిపిత కదా. ప్రసాద్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉన్నా, కొంచెం ఉందాతనాన్ని పాటిద్దాం. మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు అది ప్రసంగమే పాటుగా భరత్ గారు చెప్తా, వారికి నేను చెప్తాను సమాధానం. చెప్పండి. అసలు జాతిపిత మహాత్మా గాంధీ ఎందుకు అయిండు? ఆయన ఆగర్భ శ్రీమంతుడు, బారిస్టర్ చదువుకొని భారతదేశం 1914లో వచ్చి అహింసాయుత సిద్ధాంతం ద్వారా భారతదేశానికి స్వతంత్రాన్ని సంపాదించిండు. గోసిగుడ్డ కట్టుకున్న, ఒంటి మీద బట్టలు లేవు, గోసిగుడ్డ కట్టుకొని సాధారణమైన జీవితం గడుపుకుంటూ బ్రిటిష్ వాళ్ళపై పోరాటం చేసిండు. తర్వాత ప్రధానమంత్రి కావచ్చు ఈ దేశానికి. ఆయన నాకు పదవులు వద్దని పదవిని త్యాగం చేసి ఎవరైతే 9.5 సంవత్సరాలు జైలుకు పోయిండో నెహ్రూ, అట్లాంటి వాళ్ళు నెహ్రూ కూడా 98% ఆస్తులను భారత ప్రభుత్వానికి అప్పచెప్పిండు. ఆయన ప్రయాగరాజ్ లేదా అలహాబాద్ లో ఉన్న ఆనంద భవన్ ని, ఖరీదైన భవన్ అంటే ఆ రోజుల్లో 300 కోట్ల విలువైన ఆస్తుల్ని భారత ప్రభుత్వానికి అప్పచెప్పిండు నెహ్రూ. మరి కేసీఆర్ గారు అప్పచెప్పారా? పోనీ మహాత్మా గాంధీ లాగా పక్కన నుండి మీరు ప్రధాని గాంధీ నెహ్రూ గారు అన్నట్లు, అంటే ఇతర నాయకులు సూచించినట్లు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రిని చేస్తా, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. మరి దళితుడిని ముఖ్యమంత్రి చేసినట్లయితే నిజంగానే తెలంగాణ, ఆయన పక్క నుండి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా జరగాలో ఒక మహాత్మా గాంధీ లెక్క సాధారణమైన జీవితం గడిపితే సంతోషకరం. ఈయన మొత్తం కూడా జాతిపిత, ఆయన త్యాగం, ఈయనది భోగం. కేసీఆర్ గారిది భోగ పురుషుడిని ఎవరన్నా జాతిపిత అంటారా? జయశంకర్ పురుషుడు మానవతరాయ్ గారు, ఇప్పుడు మహాత్మా గాంధీ గారు నడుపడకండి. మహాత్మా గాంధీ గారు రైల్లో ఎటుపోయిన ఇప్పుడు ఒక్క నిమిషం ఆధారమైన రైలు ఒక్క నిమిషం మహాత్మా గాంధీ గారు నెహ్రూను బీజేపీ వాళ్ళు అంటారు, కరెక్ట్ అవుతా? నెహ్రూను విలాస పురుషుడు బీజేపీ వాళ్ళు అంటారు, నెహ్రూను విలాస పురుషుడు అని బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో రాస్తారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా? అట్లా అనేది కేసీఆర్ గారి పట్ల మీరు వాడిన వర్డ్ కరెక్ట్ కాదు. అది నేను కరెక్టే అంటున్నా, అది కరెక్ట్ కాదు అంటున్నా నేను. అన్పార్లమెంటరీ వర్డ్స్ వద్దు డిబేట్ లో. రేవంత్ రెడ్డి గురించి ఆ వర్డ్ వాడిని నేను ఆబ్జెక్ట్ చేస్తా. అంటే మీరు మాట్లాడండి, మీరు అన్పార్లమెంటరీ వర్డ్ వాడితే ఎట్లా? మాట్లాడండి భరత్ గారు, విన్నతికి వదిలేస్తారు, మీరు విత్డ్రా చేసుకుంటే. మరి ఇప్పుడు నెహ్రూ గారు విలాస పురుషుడు, ఓకే. నెహ్రూ గారిని మేమన్నా జాతిపిత అన్నావా? కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరన్నా అన్నారా? మహాత్మా గాంధీనే ఈ దేశం మొత్తం అన్నది. RSS లో కూడా ఒక వర్గం మహాత్మా గాంధీని ఆరాధిస్తారు.
ఎవరైతే నాథురామ్ గాడ్సే సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు విభేదిస్తారు. కానీ వాళ్ళు కూడా ఆయన జాతిపిత కాదు అని మాత్రం ఎక్కడ అనలే. అది గుర్తుపెట్టుకోండి. జాతిపిత, తెలంగాణ జాతిపిత జయశంకర్ అయితే దాని గురించి ఏం లేదు కానీ మీరు ఇంతకుముందు కేసీఆర్ గురించి వాడు కరెక్ట్ కాదు. తన జీవితాన్ని త్యాగం చేసి తన జీవితాంతం తెలంగాణ సిద్ధాంతాన్ని ఇతరులకు నూరుపోసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చివరకు ఏమీ లేకుండా చనిపోయినటువంటి వ్యక్తి ఆయన జాతిపిత అయితుడు. కానీ అయితే గీతే కేసీఆర్ ఎట్లయితాడు? కేసీఆర్ అయితే గీతే భూతిపిత అయితుడు. రాజకీయాల్లో బూతులు ప్రవేశపెట్టిన వ్యక్తి కేసీఆర్. మీకు ఆ ఒపీనియన్ ఉండొచ్చు, కాకపోవచ్చు అని మీ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ ఆ వర్డ్ పట్ల నేను ఆబ్జెక్షన్ వ్యక్తం ఏం వాడు మీరు అన్నది? మీరు వాడిన వర్డ్ నేను మళ్ళీ వాడలేను. ఏం వాడు? నేనేం వాడని చెప్పండి. భోగ పురుషుడు. అవును, భోగం. ఇప్పుడు త్యాగం భోగం వేరండి, తప్పది. ఆ మాట చాలా తప్పది. ఎందుకంటే ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ విలాస పురుషుడు, విలాసవంతుడు అంటే ఒప్పుకుంటాం. అందుకని ఏమంటారు? తప్పు పురుషుడు అంటారు. 200 మానవతరాన్ని మళ్ళీ చెప్తున్నాను, విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ నార్మల్ లైఫ్ లేదని మా అన్న ఒప్పుకుంటా. కానీ భోగ పురుషుడు అని మాత్రం నేను ఒప్పుకోను. ఆస్తుల్ని భారత ప్రభుత్వానికో తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిండా కేసీఆర్? ఏమన్నా సరే అవన్నీ మాట్లాడి కాదంటే మానవతరావు గారు అవన్నీ మీరు మాట్లాడి ఒప్పుకుంటా. కానీ భోగ పురుషుడు అని మాట మాత్రం పార్లమెంటరీ వర్డ్. అదే చెప్తాను. అందుకని మీరు అది విత్డ్రా చేసుకుంటే మంచిది. స్లిప్ ఆఫ్ టంగ్ చాలా జరుగుతుంది. దాన్ని విత్డ్రా చేసుకుంటే కరెక్ట్. అది దళితుల్ని మోసం చేసిన వ్యక్తి జాతిపిత ఎట్లయితారండి? ఇలా మంది మీరు మాట్లాడి మానవతరాయ్, నేను కాదన్ను. కానీ మీరు భోగ పురుషుడు అని కేసీఆర్ పదాన్ని మాత్రం విరమించుకోండి. మీరు ఇవన్నీ మాట నేను ఒప్పుకుంటా. భోగ పురుషుడు అనే పదం నాట్ యాక్సెప్టబుల్, అన్పార్లమెంటరీ. విలాసవంతమైన జీవితం అన్పార్లమెంటరీ ఎక్కడ మాట్లాడినా అదే చెప్తున్నాను కదా. భోగ పురుషుడు మాట అన్పార్లమెంటరీ. ఆ పదాలు వాడలేదా? నేను ఎట్లా అవుతారు అంటన్నా. 200 ఎకరాల ఫామ్ హౌస్ లో ఉండే ఒక వ్యక్తి ఆయన త్యాగ పురుషుడు అంటారా, భోగ పురుషుడు అంటారా? విలాసవంతమైన జీవితం చెప్పండి, లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తానని చెప్పండి. ఇవన్నీ పదాలు యాప్ట్. జాతిపితకు 200 ఎకరాలు అవసరమా? 1000 ఎకరాలు అట. 200 ఎకరాలు అవసరమా జాతిపితకి? 200 కాకపోతే 2000 ఎకరాలు అండి. నాకు అది కాదు. అక్కడ మీరు పదవి వాడింది తప్పు. ఇది నా ఇవ్వమనండి. అప్పుడు ప్రజలు మహానుభావుడు అంటారు. జాతిపిత కూడా అందరూ గుర్తుపెట్టుకోండి. జాతిపిత అనే పదం అందరికీ వాడకూడదు. ఆ చట్టరీత నేరం కూడా అవుతుంది. ఎవడు పడితే వాడు. ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, మహాత్మా గాంధీ గారికి జాతిపిత హోదా, ఆయన ఆస్తులు త్యాగం చేశాడు, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేశాడని ఇవ్వలేదు. ఆయన భారత ఉద్యమంలో, భారత స్వతంత్ర ఉద్యమంలో ఆయన త్యాగాలకి, ఆయన అనిర్వచనీయమైన పనికి ప్రజలు గుర్తించారు. తీసుకోలేదు, గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రధానమంత్రి పదవి తీసుకోలేదు. నేను అదే చెప్తున్నా, తీసుకోలేదు. ఆయనకి ఆఫర్ కూడా చేయలే. ఆయన ముఖ్యమంత్రి అయినా లేదా? అది త్యాగం అవుతుందా? భోగం కాదా? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి మోసం చేయటం ఏమంటారు? దానికి చీటింగ్ అంటారు. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు మనతో పాటు. మాట్లాడుతున్నాడు కూర్చొని మీరు. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. పడతా ఉండాలా? మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. ఎస్, ఎవరు మాట్లాడేది? హలో సార్, నేను శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ గారు చెప్పండి. ఈ భోగ పురుషుని పార్టీలో మానవతరాయ్ ఎట్లా జాయిన్ అయింది సార్? వదిలేండి. పర్సనల్ గా వద్దండి, వదిలేండి. మానవతరాయ్ గారు ఎట్లా జాయిన్ అయింది భోగ పురుషుని పార్టీలో? టిఆర్ఎస్ లో జాయిన్ అయిన దాని గురించి మాట్లాడుతున్నారు. టిఆర్ఎస్ లో ఎలక్షన్ ముందు జాయిన్ అయిన దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో జాయిన్ కావడానికి దానికి దీనికి సంబంధం ఉందా అంటన్నా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? నేను పార్టీలో జాయిన్ కావడానికి ఇక్కడ చర్చ ఏంది? జాతిపిత అనడానికి అర్హతలు ఏంటి? జయశంకర్ లాగా ఆయన వివాహం చేసుకోకుండా తెలంగాణ సిద్ధాంతాన్ని పట్టుకొని ఉన్నాడా? లేదా 200 ఎకరాల ఫామ్ హౌస్ లో 1 ఎకరం అమరవీరులకు ఇచ్చిండా? 100 గాంధీ గారు లెక్క సాధారణ రైలు ప్రయాణం చేసిండా? 100 కోట్ల విమానం కొనుక్కొని తిరుగుతుండే వాళ్ళ జాతిపితలు అంటారా? సమాధానం చెప్పు. గాంధీ గారు ఆస్తులు రాసి ఇచ్చారు, నేనే అక్కడ చదవలేదు చరిత్రలో. మీరు తెలుసుకోండి. గాంధీ గారు శ్రీమంతుడు, సాధారణ జీవితం కలిపి గుర్తుపెట్టుకోండి. ఆయన ఆస్తులను రాసి ఇచ్చారు. జీవితం సబర్మతి ఆశ్రమాలు పెట్టుకొని సాధారణ జీవితం కలిపిండు. అంటే సాధారణ జీవితం కలిపండి కాదంటే 600 కోట్లు దానం చేసిన గౌతమ బుద్ధుడు ఉన్నాడు. ఆయన సన్యాసం అయిపోయాడు, ప్రవచనాలు చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ రాజ్యాన్ని అన్ని ఆయన వదిలేశాడు. అందుకని ప్రజలకే ఇచ్చలేదు. పదవిని త్యాగం చేసి ఏం పదవి అండి? ఆయన స్వతంత్ర ఉద్యమకారుడు. స్వతంత్ర ఉద్యమంలో ఆయన పదవి చేయలేదు. స్వతంత్రం సాధించాలన్న చిత్తశుద్ధితో పనిచేశాడు. ఏ విధంగా జాతిపిత అవుతారండి? ఏ విధంగా అంటే మహాత్మా గాంధీ ఎలా అయ్యాడు, ఇక్కడ ఈయన కూడా అదే అవుతాడు. మహాత్మా గాంధీ పదవి తీసుకోలేదు. పదవి క్రైటీరియా కాదు. పదవి తీసుకోలేదు. పదవి క్రైటీరియా కాదు. మహాత్మా గాంధీ ప్రజలందరి తరఫున, ఆ రోజున కాంగ్రెస్ నాయకులు అందరి తరఫున ఆయన మాట్లాడాడు. ఎట్లా జాతిపిత అవుతాడు అంటున్నా?
ఎలా అవడు? మీరు నేను కాదు కదా ఈ భజన ఇచ్చేది. ఆపండి first. జాతిపిత ఈ భజన బిరుదు ఆపండి భారతదేశంలో అంటున్నా. మాట్లాడండి. భారతరత్న ఇచ్చినట్టు ఎవరండి? జాతిపిత ప్రజల కావాలంటే గుండెల్లోంచి ఆ విధంగా ఆయన గుర్తింపు అందుకుంటాడు. అది ప్రజలు ఇచ్చేది, మీరు నేను కాదు. జయశంకర్ సార్ విగ్రహం బీఆర్ఎస్ ఆఫీస్ లో ఎందుకు ఉందండి? ఎందుకు పెట్టుకున్నారు అక్కడ? దేవుడు ఆయన తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ. దేవుడు కాదు, ఆ రోజు ఉద్యమంలో మీకు తెలియదు, మేము ఉన్నాం కాబట్టి. అరే, ఎందుకు తెలియదు? జయశంకర్ సార్ ఉద్యమకారులంతా జాతిపిత అంటారు. అంటారండి, ఎవరు కాదు? సమాజం మొత్తం కూడా ఆయనే జాతిపిత అంటారు. జయశంకర్ సార్ ఆయనే ఎవ్వరూ కాదు, తగ్గించలేరు. కేశవరావు జాదవ్, జయశంకర్ కేశవరావు సార్ త్యాగాలు జాదవ్, అనిర్వచనీయం. పిఆర్ జనార్దన్ రావు వరంగల్, వీళ్ళంతా అండి వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని నూరు పోసింది కేసీఆర్ కి. అవును సార్. కాబట్టి కేసీఆర్ గౌరవించి మానవరావు గారు మీకే చిన్న సబ్మిషన్. మహాత్మా గాంధీకి విద్యా బుద్ధులు స్వతంత్ర సమరం చేసిన ఒక బాట క్రియేట్ చేసిన వాళ్ళు ఆల్ ఎవరికి జాతిపిత ఇవ్వలే కదా? మంది ప్రజలు పిలవట్లేదు అది. ఏ సార్, బారిస్టర్ చదువు చెప్పిన గాంధీ గారి ప్రొఫెసర్లు ఎవరికి జాతిపిత ఇవ్వలే కదా? అరే ప్రజల గుండెల్లో ఉంది జాతిపిత. అదే చెప్తున్నా, ప్రజల గుండెల్లోంచి జాతిపిత అన్న భావం రావాలి. మహాత్మా గాంధీ జాతిపిత కాదా? ఇప్పుడు మీకు ఒక్కరికి రాలేదని ప్రజలకు తెలంగాణ సమాజంలో ఎంతమందికి జాతిపిత భావం ఉందో కనుక్కోండి. ఓ పోలింగ్ పెట్టండి, తెలుస్తుంది. కాదా? కాదు మానవతరావు గారు, మహాత్మా గాంధీకి బిరుదు ఎవడో ఇవ్వలే. ఆయన ప్రజల గుండెల్లో అనిర్వచనీయంగా ఆయన జాతిపిత కింద గర్వం పొందాడు ఆయన. శాస్త్రీయబద్ధంగా అలాగే ఇక్కడ కూడా కేసీఆర్ గారు కొంతమంది ప్రజల గుండెల్లో జాతిపిత కింద ఉన్నాడు. వితండవాదం ఎందుకండి? ఇందులో వితండవాదం ఏముంది? అది ఏం సార్, అది భారతరత్నలో బిరుదిచ్చేది కాదు కదా? ఎందుకు బిరుదిచ్చారు? నేను మీరు వాదులాడుకోవడానికి. తెలంగాణకి యా, ఒకసారి బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. మనతో పాటు